గుళ్ళో బసవరాజు ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళమ్మ బసవరాజుని అదిగురా వాళ్ళు వచ్చినట్టున్నారు వెళ్ళు వెళ్ళు అని అనగానే బసవరాజు కార్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక యంగ్ అబ్బాయి కిందికి దిగుతాడు. దాని తర్వాత వెనకాల డోర్ నుండి లక్ష్మి హరీష్ ఇద్దరు దిగుతారు. లక్ష్మి హరీష్ని చూసి బసవరాజు షాక్ అవుతాడు. ఆ పెళ్లి కొడుకు ముందు వెళ్ళిపోగా లక్ష్మి హరీష్ మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడు కీర్తి వాళ్ళ ఇద్దరిని అడ్డగిస్తుంది. వాళ్ళిద్దరితో పాటు సిద్ధు తులసి కూడా ఉంటారు. ఏంటి వచ్చారు కదా, నా ఎంగేజ్మెంట్ చూసి వెళ్ళండి, కాదు అని నా ఎంగేజ్మెంట్ గనక మీరు ఆపితే ఇదిగో విషం తాగి చస్తా అని అంటూ విషం బాటిల్ని చూపిస్తూ లక్ష్మి హరీష్ తులసి సిద్ధులని బెదిరిస్తూ ఉంటుంది కీర్తి. ఇక వాళ్ళు చేసేది లేక సైలెంట్ అయిపోతారు. ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కీర్తి హరీష్ ఫ్రెండ్ ఇద్దరు పీటల పైన కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదివి ఇద్దరికి రింగ్స్ అందిస్తారు. ఉంగరాలు మార్చుకోండి అని అంటూ ఉండగా హరీష్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏడ్చినట్టు కళ్ళు ఎర్రబడతాయి. సిద్ధు తులసి కూడా ఏం చేయలేక బాధపడుతూ ఉంటారు. కీర్తి కూడా తను చేసేది తప్ప ఒప్ప అని అర్థం కాక అయోమయంలో కాస్త బాధపడుతూ ఉంటుంది. కీర్తి ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదంటే కీర్తినే ఆపుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.